ఏమైంది కావేరి, అడ్డుగా నిలబడ్డావు? నీకసలు సిగ్గుందా? సిగ్గుపడే పని నేనేం చేశాను? మనసు బాగోకపోతే ఔటింగ్కెళ్తారు, పుస్తకాలు చదువుతారు, రెస్ట్ తీసుకుంటారు. అంతేగాని ఎక్స్ లవర్ ఇంటికొస్తారా ఎవరైనా? ఓహో, నాది సిగ్గులేని పనా? అయితే లవర్ని ఇంటికి పిలిపించుకుంటే సిగ్గులేని పని కాదా కావేరి? లవర్తో మసాజ్ చేయించుకుంటే ఏమంటారు కావేరి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే నువ్వెందుకు భుజాలు తడుముకుంటావు? ఏయ్, నీకీ ఇంట్లో అడుగు పెట్టే అర్హతే లేదు. అయినా నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు. స్పైయింగ్ చేయడానికొచ్చావా? మేం ఎంత అసహించుకున్నా బెక్కర్లా ఈ ఇంటికొచ్చి నా మీదే నోటికొచ్చినట్టు మాట్లాడతావా? ఇది నా ఇల్లు, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. నువ్వెవరు చెప్పడానికి? ఈ ఇల్లు నీది కాదు, నీ బాబుది కాదు, నాది. హేయ్, ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? తిక్కగా ఉందా? నీ ఇల్లేంటి నీ ఇల్లు? పోవే, బయటికి పో. నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. ఇక నిన్ను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండనివ్వకూడదు. పో బయటికి. పోతావా మెడపట్టి బయటికి గెంటేయమంటావా? నువ్విలా చెప్తే పోవు కదా. నన్ను కొట్టావా? ఏ, కొట్టలేదని డౌట్ వచ్చిందా? అచ్చికి బుచ్చికి ఇప్పుడు కొడతాను చూడు. ఏయ్, నేను ఇంట్లో ఉన్నన్ని రోజులు నువ్వు సైలెంట్గా ఉండాలి. నేనేం చేసినా ఎక్కడున్నా నన్ను పట్టించుకోవద్దు. నువ్వేం చూసినా ఎవ్వరికీ చెప్పకూడదు, అర్థమైందా? నేనసలే ఒళ్ళంతా పగతో రగిలిపోతున్నాను. కాటేశానంటే మసైపోతావు. అది జాగ్రత్తగా వెళ్ళు. నాకేమైంది? అమ్మా, బొగ్గలు వాచాయేంటి? పన్నోడిపోయినట్టు ఈ నొప్పేంటి? అబ్బా అబ్బా, అమ్మా నొప్పి. ప్రియ నన్ను కొట్టిందా? అబ్బా. కావేరి, ఏమైంది? అన్నయ్య, ఇప్పుడు నన్ను ఎవరైనా కొట్టారా? అదేం పిచ్చి ప్రశ్న. నీకు తెలియకుండా నిన్నెవరు కొడతారు? అన్నయ్య, ప్రియ నన్ను కొట్టిందేమోనని అనుమానం. నువ్వు చూసావా? ప్రియ నిన్నెందుకు కొడుతుంది కావేరి? ఏమో అన్నయ్య, నాకంతా అయోమయంగా ఉంది. ప్రియలో ఏదో తేడా కనిపిస్తుంది. నువ్వే తేడాగా ఏదేదో మాట్లాడుతున్నావు కావేరి. అసలు ప్రియ ఈ ఇంట్లోకి ఎందుకొచ్చింది? నువ్వు గట్టిగా మాట్లాడితే వచ్చేదే కాదు. సైలెంట్గా ఉండమంటే కంప్లైంట్ చేస్తోంది. మీ అన్నయ్య ఆ తర్వాత మీ అక్కని కాటేసి చంపుదామనుకున్నాను. ముందు నిన్ను చంపుతా.
కావేరి, ప్రియ ఏదో డిస్టర్బ్గా ఉండి మన ఇంటికి వచ్చింది. నీకు ముందు నుంచి ప్రియ అంటే ఇష్టం లేదు, అందుకే కంప్లైంట్ చేస్తున్నావు. ఏంటి ప్రియ మీద సాఫ్ట్ కార్నరా? నీకింకా లవ్ ఉందా? అదేం కాదు కావేరి. ఓహో, తన మనసు బాలేక వచ్చిందా లేక నువ్వు రమ్మంటే వచ్చిందా అన్నయ్య? కావేరి, నా గురించి నీకు తెలీదా? హ్మ్, చిన్నపిల్లలా మాట్లాడుకో. లేదు లేదు, ఆ ప్రియ మ్యాటర్ ఏదో తేడాగా ఉంది. మీ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది. నేనిప్పుడే వర్ష వదినతో చెప్పేస్తాను. కావేరి, నేను తన్ని పిలవలేదు. బిలీవ్ మీ, తనే వచ్చింది. నమ్మొచ్చా? కమాన్, నువ్వు లేనిపోని ఊహించుకోవద్దు. నిజం చెప్పన్నయ్య. ప్రామిస్ కావేరి. అయితే తనకా ఉద్దేశముందా? ప్రియ అలాంటి అమ్మాయి కాదు కావేరి. ఇంకా వదిలేసి ప్లీజ్. కృష్ణ, నువ్వు ఇదే నమ్మకంతో ఉండు. నిన్ను ఈ రాత్రికి పైకి పంపిస్తాను. అమ్మా, అబ్బా, ఒక్కటే నొప్పులు. నాకేదో అయ్యింది. ఆ ప్రియ మీదే అనుమానంగా ఉంది. అబ్బా, ఆ. అమ్మా, ఆ తామసి నుంచి నా బిడ్డల్ని కాపాడుకోవడానికి ఎంతో కష్టపడుతున్నాను. గరుడ యంత్రం ప్రతిష్ఠించాను. కాని ఆ తామసి తెలివిగా ప్రియను ఆవహించి లోపలికొచ్చేసింది. ఇప్పుడు నా పిల్లలతో పాటు ప్రియని కూడా కాపాడుకోవాలి. ప్రియకి ఎలాంటి హాని జరగకుండా ఆ తామసి నుంచి కాపాడి తనని బయటికి పంపించే శక్తిని నాకివ్వు తల్లి. ప్రియా డార్లింగ్, నన్ను వదిలిపెట్టి ఎక్కడికెళ్ళావు? నీతో మాట్లాడాలని క్షణక్షణం యుగంలా గడుపుతున్నాను. ఇట్స్ ట్రూ డార్లింగ్. హలో ప్రియా, నేను విజయ్ని, నీ వుడ్బీని మాట్లాడుతున్నాను. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడవేంటి? దాగుడు మూతలా? దొంగ, అంత ప్రేముంటే నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావమ్మా? ఏంట్రని గోలా? నీ అబ్బా మాట్లాడేదెవరు? నా ఫియాన్సీ ప్రియనే కదా? ప్రియని కాదురా, నీ డార్లింగ్ బృందాని. బృందానా? తనెవరో నాకు తెలీదు. బృంద ఎవరో తెలీదా? నీ మొదటి భార్య. నా గొంతు గుర్తుపట్టలేదా? ప్రియా, ఏంటి మిమిక్రీ చేస్తున్నావా? మిమిక్రీ ఎంట్రా గూట్లే. నీ భార్యని బృందాన్ని మాట్లాడుతున్నాను. ఇట్స్ ట్రూ. బృంద ఎవరో నాకు తెలీదు. తెలీదా? తెలీదా? నిజం చెప్పరా నికృష్టుడా? అయ్యో, నిజంగా నాకు తెలీదు. ప్రియతో జరిగేదే నా మొదటి పెళ్లి. అయితే నేను నువ్వు చేసిన దుర్మార్గం చెప్తాను, అప్పుడైనా ఒప్పుకుంటావా? దుర్మార్గమా? నేనేం చేయలేదు. నన్ను ఔటింగ్కి తీసుకెళ్లావు. ఆ రోజు ఆదివారం. అక్కడ నా పీక పిసికి చంపేశావు. అప్పుడు అక్కడ నీ అక్క కూడా ఉంది కదరా. నా శవాన్ని తీసుకెళ్లి డ్యాంలో పడేశావు. నా శవం నీళ్లలో కొట్టుకుపోయి తుప్పలో ఇరుక్కుంది. పెనుగులాటలో నీ మెడలో గొలుసు నా జాకెట్లో పడింది. నా శవం కుళ్ళిపోయి ఎముకల గూడయ్యింది. ఆ ఎముకల గూడులోనే నీ గొలుసు ఇంకా ఉంది. శవం కనిపించలేదని, ఆధారం లేదని
కోర్టు నుంచి తప్పించుకొని బెయిల్ మీద బయటకు వచ్చావు. మిస్సింగ్ కేసు పెట్టి నువ్వు తప్పించుకున్నావు. ఆ ఎముకల గూడు ఇంకా అక్కడే ఉంది. నువ్వు తప్పించుకోలేవు. నో నో ఇట్స్ ట్రూ, ఇట్స్ ట్రూ. అచ్చికి బుచ్చికి నువ్వు జైలుకు వెళ్ళడం ఖాయంరా, సాడిస్ట్ ఫెలో. పెళ్ళాన్ని చంపిన నీకు ఇంకో పెళ్లి కావాలా? చెప్పు. నా పనికి అడ్డు రాకుండా చేశాను. మళ్ళీ ఫోన్ చేయడు తింగరోడు. ప్రియ కాల్ చేస్తే బృందా లైన్లోకి వచ్చింది. నేను జైలుకి వెళ్ళడం ఖాయం అంటుంది. ఇదే మాయా. అమ్మో, ఏదో ఒకటి చెయ్యాలి. ముందు అక్కకి చెప్పాలి. అక్క అక్క, ఈ రాత్రికి ఆ కృష్ణుడు చంపి నా ప్రతీకారానికి అంకురార్పణ చెయ్యాలి. అసలేం జరిగింది? ఆ ప్రియతో మాట్లాడే వరకే గుర్తుంది, తర్వాత ఏం గుర్తులేదు. తీరా చూస్తే పళ్ళు ఊడిపోయేలాగా, ఒళ్ళు హూనమైపోయినట్టుగా ఉంది. ఈ తామసి పగ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఏం జరిగిందో ఇప్పుడే కన్ఫర్మ్ చేసుకుంటా. అబ్బా, ప్రియా, ఏంటి కావేరి? ఇందాక నువ్వు నన్నేమైనా కొట్టావా? నేనా? నిన్నెందుకు కొడతాను కావేరి? నేను ఈ ఇంటికి కొడలిగా వచ్చుంటే నువ్వు నాకు ఆడపడుచు అయ్యేదానివి. నిన్ను నేను కొడతానా? నన్నెందుకో నువ్వు కొట్టినట్టు అనిపించింది. అదంతా నీ భ్రమ కావేరి. అంతేనంటావా? మరి కాక ఇంటి చుట్టూ దారాలు, ఈ విభూతి రేఖలు చూస్తూ ఉంటే అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదు నాకు. ఓ అదా, అదంతా మీ అత్తయ్య. అదే ఆ రానమ్మ మహిమలు, మాయలు, యంత్రాలు, తంత్రాలు ఒక్కటి కాదులే, ఏవేవో చేసి టార్చర్ పెడుతోంది. తనని నమ్మితే నువ్వు కూడా మోసపోతావు. ఇప్పటినుంచైనా తనని నమ్మడం ఆపే. ఆపేస్తాను కానీ నువ్వు చెప్తున్నావే గరుడ యంత్రం, విభూతి రేఖ, రక్షాదారం అంటూ అవేమి నువ్వు నమ్మట్లేదా? అస్సలు నమ్మట్లేదు. అదంతా ఒక బ్లాక్ మ్యాజిక్. అసలు పాము లేదు, గాడిది గుడ్డు లేదు. అయినా మా స్థలము మా ఇష్టము. పుట్ట అడ్డుందని ఇల్లు కట్టుకోవడం వదిలేస్తామా ఏంటి? పుట్టుంటే పగలగొట్టి ఇల్లు కట్టించారు మా నాన్న. దానికి పాము పగబడుతుందంట. పౌర్ణమి రోజు మమ్మల్ని కాటేస్తుందంట, చంపేస్తుందంట. చంపుతాను, చంపేస్తాను. ఇవన్నీ కట్టుకథలు. పాములెక్కడైనా పగబడతాయా? నువ్వు చెప్పు. ఇంతగా మాట్లాడుతున్నావు. అవన్నీ నమ్మకపోతే ఈ ఇంట్లో ఎందుకుండడం? ఆ విభూతి రేఖని చెరిపేసి, రక్షాదారాన్ని తెంచేసి, గరుడ యంత్రాన్ని విసిరికొట్టి మీరు బయటకెళ్ళొచ్చు కదా. మాకు వెళ్ళాలనే ఉంది. కాకపోతే ఆ రానమ్మ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తుంది. గుమ్మం బయటికి అడుగు పెట్టేలోపు కనిపెట్టేస్తుంది. ఒకవేళ పట్టుబడ్డామా ఇక అంతే సంగతి. తిడుతుంది, లేకపోతే బెదిరిస్తుంది. ఎదురు మాట్లాడితే కొడుతుంది. సమయం కోసం చూస్తున్నా. అవకాశం దొరికిందంటే ఇక నుంచి జంప్ అవుతా. కరెక్ట్గా ఆలోచించావు. బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు నాకు చెప్పు, నేను తీసుకువెళ్తా.
నిజంగానా? నిజంగానే. నువ్వు రానమ్మలాగా మొండిదానివనుకున్నా, కాని కాదు, నువ్వు చాలా మంచిదానిలా ఉన్నావు. అయితే నిజం చెప్పు, నువ్వు నన్ను కొట్టలేదు కదా? అయ్యో కావేరి, నేను నిన్నెందుకు కొడతాను? ఇప్పటి నుంచి మనిద్దరం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. నేనిక్కడి నుంచి బయటపడ్డానికి నాకు నీ సహాయం అవసరం ఉంటుంది. అప్పుడు నేను చెప్తాను, ఇద్దరం కలిసి బయటికెళ్దాం, సరేనా? హా, ఖచ్చితంగా ఈ రాత్రికే వెళ్ళిపోదాం కావేరి. అయితే నేను రూమ్లో రెడీగా ఉంటాను. రాత్రి 12 గంటల తర్వాత వెళ్దాం. అలాగే కావేరి. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. వెళ్ళవే. పౌర్ణమి గడియలు పూర్తయ్యేలోపు మీ ముగ్గురి మనసు మార్చి బయటికి తీసుకువెళ్ళి కాటేసి చంపేస్తాను. అక్క అక్క నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలి. అది నేను కూడా చూసి ప్రియతో ఫోన్ చేస్తే బృందా మాట్లాడింది అక్క. బృందా, ఇంటికి ఎప్పుడొస్తావు? నీకు స్పెషల్స్ చేసి పెడతాను. అక్క దయ్యాన్ని ఇంటికి పిలుస్తున్నావేంటక్క? ఇంకా స్పెషల్ చేసి పెడతావా? ఓర్ నాయనో, ఇక్కడేదో జరుగుతుంది. సరే బృందా, మరి బాయ్. ఏంట్రా నీ గోలా? బృందాకి నీ పెళ్లి విషయం చెప్తున్నాను. ఏంటి, బృందాన్ని పెళ్లికి పిలుస్తున్నావా? అవును, నీకు దగ్గరుండి బృందాన్ని పెళ్లి చేస్తుందంట. చాలా సంతోషంగా మాట్లాడుతోంది. అక్క ఎందుకురా చెవి కోసిన మేకలా అరుస్తున్నావు? చచ్చిపోయిన నా పిల్లాన్ని పెళ్లికి ఎలా పిలుస్తావు? నీకేమైనా మెంటలా? నా ఫ్రెండ్ బృందాతో మాట్లాడుతున్నాన్రా. అవునా, అంత కన్ఫ్యూజన్ గా ఉందక్క. నీకు అసలు విషయం చెప్పాలి. ప్రియకి ఫోన్ చేస్తే చచ్చిపోయిన నా భార్య బృందా లైన్లోకి వచ్చింది. చచ్చిపోయిన నీ భార్య లైన్లోకి రావడమేంట్రా? అయ్యో, ఇట్స్ ట్రూ అక్క. మాధవి దగ్గర నెంబర్ తీసుకొని ప్రియకి ఫోన్ చేశాను. బృందలా మాట్లాడిందక్క. సెల్ ఫోన్ కంపెనీ వాళ్ళు నరకంలో కూడా సెల్ ఫోన్ కనెక్షన్ ఇచ్చారక్క. రే, ఏంట్రా నువ్వు చెప్పేది? చచ్చిపోయిన నీ పెళ్ళామేలా మాట్లాడుతుంది? నువ్వు ప్రియకే ఫోన్ చేసావా? నీ మీద ఒట్టేసి చెప్తున్నా, ప్రియకే ఫోన్ చేశా. బృందే మాట్లాడింది. నేను వాయిస్ గుర్తుపట్టాను. నీ శాడిజం దెబ్బకి నీ చిన్న మెదడు చితికిపోయి ఉంటుంది. అందుకే అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. సరే, నా పిల్లాన్ని నీ ముందే కదా పీక పిసికి చంపాను. అవును ఇద్దరం కలిసి శవాన్ని డ్యాంలో విసిరేసామా లేదా? అవును, విసిరేశాం. ఈ విషయం నీకు నాకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు కదా? అస్సలు తెలీదు. ఇప్పుడు పాయింట్కి వద్దాం. మనం చేసిన మర్డర్ గురించి ప్రియ అంత పూసగుచ్చినట్టు చెప్పింది. అంతేకాదు, శవం కుళ్ళిపోయి అస్థిపంజరం అయింది. అస్థిపంజరం ఎముకలకు నా గోల్డ్ చైన్ తగులుకోనుందని కూడా చెప్పిందక్క. నెక్స్ట్ పాయింట్కి వద్దాం. ఇవన్నీ ప్రియకెలా తెలుసు? అసలు ప్రియ నీ పెళ్ళాం వాయిస్ లో ఎలా మాట్లాడింది? ఇవన్నీ తనకెలా తెలుసు? ఇప్పుడు నువ్వు నన్ను కొట్టు. మనం స్పృహలోనే ఉన్నాం. మనం మాట్లాడేది కల కాదు, డ్రామా కాదు. ఇట్స్ ఎ ట్రూ. విజయ్, ప్రియలోకి నీ భార్య బృంద ఆత్మలా వచ్చి మాట్లాడిందేమో. అలా మాట్లాడితే ఈ మర్డర్ విషయం ప్రియకు తెలిసుండదు కదా. ఏమో, ప్రియతో మాట్లాడితే గాని క్లారిటీ రాదు. అక్క, ముందు అస్థిపంజరం వెతికి సాక్ష్యం లేకుండా కాల్ చేస్తాను. త్వరగా వెళ్ళి ఆ పనిలో ఉండు. వెళ్ళు.
ఒక్కసారి ప్రియతోటి నేనే మాట్లాడతాను. అమ్మో వద్దులే, మళ్ళీ ఆ బృంద మాట్లాడుతుందేమో. చూడమ్మా చిగుబుచ్చికి, ఈ తాళి నిజంగా కృష్ణ కట్టాడా? సరేలే, కట్టాడో కట్టించుకున్నావో ఎవరికి తెలుసు. ఏంటి బెదిరిస్తున్నావా? ఈ రాత్రికి నీ మొగుణ్ణి నాకిచ్చేయి. ఈ రాత్రికి నా మొగుడినివ్వాలా? అవును, నీ మొగుడు నావాడు. ఎంత ధైర్యమే నీకు?